చిన్న తరగతి వినియోగదారులు కొంటుంటారు వాటి మీద జిఎస్టీ కలెక్ట్ చేయడం కొంచెం కష్టము. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 6 years 5 years నుంచి సిగరెట్స్ మీద జిఎస్టీ పెరగట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు సిస్టమ్ ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ ఒకసారి సిగరెట్స్ మీద పెరిగేది. సిగరెట్స్ మీద పెరిగితే దాన్ని వాడే వాళ్ళు మాత్రమే జిఎస్టీ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబదారులు ఉంటారు. మామూలు రోజు వినియోగించే వస్తువులు, సబ్బులు, కోల్గేట్లు, పప్పులు, గిప్పులు ఇవన్నీ ఉంటాయి. వీటిపై జిఎస్టీ వేయడం వల్ల ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. జిఎస్టీ వేయడం రాంగ్ ఏం కాదు, కాకపోతే మరీ మితిమీరిన జిఎస్టీలు పడుతున్నాయి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటి మీద వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సపోజ్ చిన్న ఐటమ్స్ ఉంటాయి, వాటికి జిఎస్టీ 1 రూపీ 10 రూపీస్. జిఎస్టీ వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనకు పెన్సిల్ కానీ షార్ప్నర్ మీద, పెన్సిల్ మీద, కొన్ని పప్పులు, నూనె దాని మీద జిఎస్టీ పెట్టడం చాలా అన్యాయంగా ఉంది. ఈ జిఎస్టీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జిఎస్టీ విధానం చూస్తే పేదలను, ఉన్న వాళ్ళను అందరినీ ఒకటే రకంగా జిఎస్టీ విధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉందని మాకు అర్థమవుతూ ఉంది. వాస్తవంగా విలాసవంతమైన వస్తువుల మీద జిఎస్టీ ఎక్కువ పెట్టినా కూడా దాంట్లో తప్పు లేదు, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ సామాన్యులు బ్రతకడమే కష్టం. ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే 4 రూపాయలను ఈ ట్యాక్స్ రూపకంగా ఇష్టం వచ్చినట్టుగా పేదవాని దగ్గర కూడా దోచుకునే విధానం ఏదైతే 5% నుంచి వెళ్ళి 18% జిఎస్టీ విధించేటువంటి విధానం ఏదైతుందో, చిన్న పాల ప్యాకెట్ మొదలుకొని, పెరుగు ప్యాకెట్ మొదలుకొని, ఇలా పిల్లలు బట్టి చదువుకునే పుస్తకాలు, పెన్సిల్ వరకు కూడా జిఎస్టీ వసూలు చేసేటువంటి విధానం ఏదైతుందో ఎత్తేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు చాలా కష్టం అవుతుంది. చిన్న పాల ప్యాకెట్, పప్పులు, ఉప్పులు అన్నిటిపైన ఎక్కువ అయిపోయినాయి, కష్టం అవుతుంది. మామూలు వాళ్ళకి చాలా కష్టం అవుతున్నాయి. 5% కాకుండా 10% కాకుండా 1% కానీ 2% చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే हाँ बहुत प्रॉब्लम हो रहा साहब हमारे को. अब टेलरिंग में भी 18% जीएसटी लगा के रखे. कुछ भी काम करना, कुछ भी करना, वो तो बहुत परेशानी हो रहा हमारे को. మాకు भी చాలా ఇబ్బంది అవుతుంది. బట్టలు మెటీరియల్ మొత్తం జిఎస్టీ కట్టి తీసుకుంటే ఆ జతకి రేట్ వస్తలేదు, తీసుకోపోతలేరు బట్టలు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఆల్టరేషన్ చేసి బతుకుతున్నాం. ఇప్పుడు 200 మరీ వస్తలేదు. ఇప్పుడు అట్లా పరిస్థితి నడుస్తుంది మాది. కరెక్టే, వాళ్ళకు ఉండాలా, మాకు అవసరం లేదు సార్. మేము డైలీకి 400 300 పని చేయం సార్. మేము ఎక్కడి నుంచి కట్టాలా ట్యాక్స్? ఇంకా జిఎస్టీ గురించి చెప్పాలనుకుంటే ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ జిఎస్టీ పెంపు చూసుకున్నట్లయితే ఇంకా రెట్టింపు అవుతున్నది. ఇప్పటికే గిరాకులు చాలా తక్కువ ఉన్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది, అంతా అసలు గందరగోళంగా ఉంది ఇప్పటికే మార్కెట్. ఇప్పుడు ఇంకా జిఎస్టీ పెంచితే మటుకు ఇంకా చిన్న వ్యాపారస్తుల మటుకు చాలా దెబ్బ పడుతుంది. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మాకు పెట్టుబడి ఎక్కువైపోయింది, రాబడి చాలా తక్కువైపోయింది. ఇంకా పెట్టుబడి కూడా ఏ విధంగా అయిందంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే రాబడి మాకు 2 రూపాయలు వచ్చే విధంగా ఉంది. ఈ జిఎస్టీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలీ చేసుకొని దానికి ట్యాక్సులకే సరిపోతుంది సార్. మేము బతికేది దానికి అట్టనే సరిపోతుంది. 50 రూపాయలు 100 రూపాయలు కూలీ చేసుకుంటే దాంట్లోకే సార్. ట్యాక్సులు జర తగ్గించి మమ్మల్ని బతకనిస్తే బాగుంటుంది. మాకు ట్యాక్సులు ట్యాక్సులకే మనం చేసిన కాడికి ట్యాక్సులకే అయిపోతుంది. మేము బతకలేకపోతున్నాం. మా మీద దయ చూపండి. మేము రోజు కూలి చేసుకొని బతకాలి. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, పై నొప్పులు, జ్వరాలు, దగ్గులు, దమ్ము అన్నీ మాకే వచ్చింది. అన్ని ఇబ్బందులు పడుతున్నాం. జర మాకు ఖండించాలి సార్ మంచిగా. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీకు ఇబ్బందులు అయ్యి మందులు తీసుకుంటా ఉన్నారు, అనారోగ్యాల పారై, ఆ మందుల పైన ఉన్నటువంటి జిఎస్టీని తగ్గొచ్చేలా మీరు అంటూ ఉన్నారా? తగ్గియాలని చెప్తున్నాను సార్. మందుల పైన రేట్లు తగ్గియాలి. ఇప్పుడు చూస్తున్నాం ఒక సామాన్యమైన ప్రజానికుడు, ఒక సామాన్యమైన కూలి, ఒక సామాన్యమైన టైలర్ షాప్, ఒక సామాన్యమైన కిరాణా షాప్, ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంత బాధుడేందండి? దీని విషయంపై అసలు సరైన స్పందన ఏందండి? కేవలం కేంద్ర ప్రభుత్వాలలో, రాష్ట్ర ప్రభుత్వాలలో కూర్చొని కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఈ నాయకులకు ఈ ప్రజా సమస్యలు అర్థం కావట్లేదా? ప్రజల సమస్యల పట్ల వారికి సంబంధించిన ఒకసారి కూడా ఇచ్చేస్తలేరా? కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన మనం మాట్లాడికొస్తే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు సంబంధించింది మనం వారి మీద ట్యాక్సెస్ దుమారం లేకపోవడంతో వారు తన బాటను వేరే దేశాలకు మారుతున్నారు. వారి మీద కూడా అక్కడికి